లేదా 2 NO2 గ్రూప్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి CO2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. ఓకేనా? ఫర్ సపోజ్ 3 NO2 గ్రూప్స్ ఇచ్చాడు అనుకోండి. 3 NO2 గ్రూప్స్. OH, NO2, NO2, NO2 reacted with NaHCO3. ఈ రియాక్షన్ కూడా జరిగిద్దాం. అంటే ఇక్కడ మనకి CO2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. Na+. NO2 రాయలేదా? NO2 plus H2CO3. ఈ H2CO3 CO2 ప్లస్ వాటర్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? అంటే మనకి 2 రియాక్షన్స్ లోనే CO2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. ఓకేనా? రిమైనింగ్ రియాక్షన్స్ లో CO2 గ్యాస్ లిబరేట్ అవ్వదు. ఈ క్వశ్చన్ కంపల్సరీగా ఎగ్జామ్ అడుగుతాడమ్మా. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది బాగా. ఫినాల్లో ఇదే క్వశ్చన్ అడుగుతాడు, అట్లా వేరే క్వశ్చన్ కూడా ఉండదు, ఇదే క్వశ్చన్ అడుగుతాడు డైరెక్ట్ గా. ఓకేనా? ఫర్ సపోజ్ NO2 ప్లేస్ లో CN ఇచ్చాడు అనుకోండి, సైనైడ్. సైనైడ్స్ ఇచ్చినా సరే, ఓకేనా, మినిమం 2 విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు మాత్రమే సోడియం బైకార్బోనేట్ తో రియాక్షన్ వస్తుంది. అర్థమవుతుందా? ఎందుకు సార్, ఎందుకు వస్తుంది? సింపుల్ రీజన్. NO2 ఈజ్ ఏ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ని యాడ్ చేస్తే ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ withdrawing groups. Number of electron withdrawing groups increases, acidic strength increases. ఓకేనా? యాక్చువల్గా ఇక్కడ pKa వాల్యూస్ అవసరం లేదు. ఈ కాంపౌండ్ కి కనుక మనం pKa వాల్యూ అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 7 పాయింట్ సంథింగ్ అలా ఉంటుంది. ఈ కాంపౌండ్ కి 4 పాయింట్ సంథింగ్ అలా ఉంటుంది. ఈ కాంపౌండ్ కి 2 పాయింట్ సంథింగ్ అలా ఉంటుంది. చూడండి, ఇది 4, ఇది 2. బైకార్బోనేట్ ఎంత కార్బోనిక్ యాసిడ్ కి? 6.4. ఇదిగోండి, ఈ 2 కేసెస్ లో ఈ 2 స్ట్రాంగ్ యాసిడ్స్ అవుతాయి. ఇది వీక్ యాసిడ్ అయిపోతుంది. కానీ ఈ కేసులో ఇక్కడ 7 ఉంటుందమ్మా అరౌండ్ pKa. వీక్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ యాసిడ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఇంక్రీజెస్, ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఇంక్రీజెస్. ఓకేనా? ఇక్కడ ఇది వీక్ యాసిడ్ ఎందుకన్నానంటే, ఒక NO2 గ్రూప్ ఉన్నప్పుడు దీని pKa వాల్యూ అరౌండ్ 7 పాయింట్ సంథింగ్ అలా ఉంటుంది. కానీ దీని వాల్యూ ఎంత? 6.4. అంటే ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇది వీక్ యాసిడ్ అయిపోతుంది. ఇప్పుడు 2 NO2 గ్రూప్స్ ప్లేస్ చేసాం, దీని pKa వాల్యూ అరౌండ్ 4 పాయింట్ సంథింగ్ అలా ఉంటుంది. అంటే వాల్యూ బాగా తగ్గిపోయింది. 4 అంటే స్ట్రాంగెస్ట్ యాసిడ్, దీని వాల్యూ ఎంత? 6.4. అంటే దీనికంటే కూడా ఇది స్ట్రాంగ్ యాసిడ్. ఓకేనా? pKa అంటే తక్కువ ఉండాలి వాల్యూ తక్కువ ఉంటే స్ట్రాంగ్ యాసిడ్. ఓకేనా? రైట్ సార్, చూడండి క్వశ్చన్ చూడండి. ఎవరికైనా డౌట్ ఉందా మా క్వశ్చన్?
మినిమం 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే మాక్సిమం రియాక్షన్ జరిగిద్దమ్మా. అయితే మీకు వేరే ఏమి ఇవ్వడు, ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, మీకు వేరే గ్రూప్స్ ఏమి ఇవ్వడు, ఎప్పుడు NO2నే ఇస్తుంటాడు ఎగ్జామ్కి. ఓకేనా, రైట్. ఇక్కడ ఫస్ట్ రియాక్షన్ లో ఈ రియాక్షన్ పాసిబుల్ అవ్వదు కదా. పాసిబుల్ అవ్వదు సార్ అని మనకి ఎలా తెలుస్తుంది సార్? CO2 లిబరేట్ అవ్వదు. ఇక్కడ చూడండి, CO2 లిబరేట్ అయ్యి, ఓకేనా, ఈ 2 రియాక్షన్స్ లో లిబరేట్ అవ్వదు అంటే జరగదు అని, ఫామ్ అవ్వదు. ఇంటూ అంటే ఎక్స్ కాదు అది, అక్కడ CO2 ఫామ్ అవ్వదు అని చెప్పి ఇంటూ మార్క్ కొట్టాను, అది ఎక్స్ కాదు. ఓకేనా, ఎక్స్ అనుకోమాకండి దీన్ని. ఇక్కడ CO2 వాటర్ ఫామ్ అవ్వవు, అది మీనింగ్. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఎవరికైనా డౌట్ ఉందా ఇంకా ఈ రియాక్షన్ చూడండి. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ రియాక్షన్ అమ్మా. అభిరామ్ వచ్చావా క్లాస్ కి? అభిరామ్ క్లాస్కి వచ్చావమ్మా? ఓకే ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ అమ్మా. ఇంకా ఇలాంటి రియాక్షన్స్ కొన్ని ఉన్నాయి, అవి మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మేజర్ రియాక్షన్స్ కొన్ని ఉన్నాయి, నేమ్డ్ రియాక్షన్స్, అవి డిస్కస్ చేసిన తర్వాత ఒక 4 రియాక్షన్స్ ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత మరలా ఇలాంటి రియాక్షన్స్ కొన్ని డిస్కస్ చేద్దాము. మెయిన్ రియాక్షన్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఓకే, రైట్. ఇంపార్టెంట్ రియాక్షన్ అమ్మా, జాగ్రత్తగా వినండి. మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐఐటికి ఇచ్చాడు దీని నుంచి క్వశ్చన్స్. రేమర్ టేమన్ రియాక్షన్. రేమర్ టేమన్ రియాక్షన్ ఇంపార్టెంట్ రియాక్షన్ అమ్మా ఇది. హ్యూమిన్ హైడ్రోపరాక్సైడ్ లాగా ఇది కూడా ఇంపార్టెంట్ రియాక్షన్. ఓకేనా, జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఓకే, రియాక్షన్ లో రియాక్టెంట్ ఫినాల్ అమ్మా. ఫినాల్, phenol is a reactant. Reagent is chloroform and base. Chloroform అంటే CH, Cl3 ప్లస్ బేస్ అంటే NaOH. Chloroform and base reagent. ప్రొడక్ట్ ఏమొస్తుంది సార్? ఫినాల్ కి ఆర్థో అండ్ పెరా పొజిషన్స్ లో ఆల్డిహైడ్ గ్రూప్ ఫామ్ అవుతుంది. ఆల్డిహైడ్ వస్తుంది. ఆర్థో అండ్ పెరా పొజిషన్స్ లో ఆల్డిహైడ్ గ్రూప్ వస్తుంది. ఓకేనా అమ్మా, అర్థమవుతుందా? రియాక్టెంట్ ఎవరో చూడండి. రియాక్టెంట్ ఎవరు అక్కడ? ఫినాల్. రియేజెంట్ క్లోరోఫామ్ అండ్ బేస్. ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుందమ్మా? ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్.
ఆర్థోహైడ్రాక్సీబెంజాల్డిహైడ్ ఆర్ పెరాహైడ్రాక్సీబెంజాల్డిహైడ్. ఓకేనా, ఆర్థోహైడ్రాక్సీబెంజాల్డిహైడ్ అండ్ పెరాహైడ్రాక్సీబెంజాల్డిహైడ్. రైట్. ఇది ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అమ్మా. ఓకేనా, రైట్, జాగ్రత్త వినాలి. ఫస్ట్ మెకానిజం డిస్కస్ చేద్దాం. రియాక్షన్ మెకానిజం. ఫస్ట్ బేస్ తీసుకున్నాం OH మైనస్. OH మైనస్ రియాక్షన్ లో క్లోరోఫామ్ CH Cl Cl Cl. 3 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ఈ హైడ్రోజన్ కి ఎసిడిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. బేస్ హైడ్రోజన్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, ఏం ఫామ్ అవుతుందమ్మా? వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, అంటే H+ రిమూవ్ చేసాం మనం. ఏం రిమూవ్ చేసాం? H+. ఓకేనా, రైట్. నెక్స్ట్ స్టెప్ లో కార్బేనయాన్ ఫార్మేషన్. ఇక్కడ మనం H+ కదా రిమూవ్ చేసింది. ఈ ఎలక్ట్రాన్స్ కార్బన్ మీదకి షిఫ్ట్ అవుతాయి. కార్బేనయాన్ ఫార్మేషన్ మైనస్ క్లోరిన్ క్లోరిన్ క్లోరిన్. ఏం ఫామ్ అయిందమ్మా? ట్రైక్లోరో కార్బేనయాన్. ఓకేనా, ట్రైక్లోరో కార్బేనయాన్. రైట్. ఇప్పుడు కార్బన్ దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది. అదేగా మీనింగ్. కార్బేనియన్ అంటే ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది. ఎవరిచ్చారు ఎక్స్ట్రా ఎలక్ట్రాన్? ఎవరిదా ఎలక్ట్రాన్? హైడ్రోజన్. ఓకేనా, రైట్. 3 క్లోరిన్స్ ఇలా అడ్జసెంట్ ఉంటే అన్స్టేబుల్. వెంటనే ఇక్కడి నుంచి ఒక క్లోరిన్ లివింగ్ గ్రూప్ లాగా లీవ్ అయిపోతుంది. క్లోరిన్ కి లివింగ్ గ్రూప్ ఎబిలిటీ వస్తుంది. అంటే క్లోరిన్ లీవ్ అయిపోతుంది. Cl మైనస్. బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని క్లోరిన్ లీవ్ అయిపోయింది. ఓకేనా, ఆ 2 ఎలక్ట్రాన్స్ లో 1 ఎలక్ట్రాన్ ఎవరిది? కార్బన్. కార్బన్ దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు కార్బన్ ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది, అంటే న్యూట్రల్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చిన ఎక్స్ట్రా ఎలక్ట్రాన్, ఇక్కడ రిమూవ్ అయిన ఎలక్ట్రాన్ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. అంటే కార్బీన్ ఫార్మేషన్ జరుగుతుంది. Cl Cl. ఇట్ ఈజ్ ఏ డైక్లోరో కార్బీన్. కాంపౌండ్ ఏమంటారమ్మా? డైక్లోరో కార్బీన్. యాక్ట్ యాజ్ ఏ ఎలక్ట్రోఫైల్. ఎలా యాక్ట్ చేస్తుందంటే అది ఎలక్ట్రోఫైల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎందుకని సార్? ఎందుకని అది ఎలక్ట్రోఫైల్? డైక్లోరో కార్బన్ అనేది ఎలక్ట్రోఫైల్ లాగా ఎందుకు యాక్ట్ చేస్తుంది? ఎందుకనంటే ఇక్కడ కార్బన్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా చూడండి. కార్బన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్. ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్. ఓకేనా, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బోర్డు క్లియర్ గానే కనిపిస్తుందమ్మా? ఏమైనా ప్రాబ్లం ఉందా? బోర్డు క్లియర్ గానే కనిపిస్తుందమ్మా? ఓకే ఓకే, క్లియర్ గా లేదా? ఓకే, రైట్. డైక్లోరో కార్బీన్, ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రోఫైల్. ఇది ఎలా యాక్ట్ చేస్తామా? ఎలక్ట్రోఫైల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రోఫైల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఫినాల్ తీసుకుందాం. మరి ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్స్ కావాలిగా. ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్స్ కావాలి కదా.
దానికి ఎలక్ట్రాన్స్ కావాలి. ఎలక్ట్రాన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఫినాల్ దగ్గర ఉన్నాము. ఫినాల్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? సొల్యూషన్ లో బేస్ ఉంది. అంటే బేస్ ఫినాల్ ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్ గా బేస్ తో రియాక్షన్ చేస్తుంది. రియాక్షన్ చేసి సాల్ట్ ఫామ్ లో ఉంటుంది. మీరు ప్రతి మెకానిజం లో కూడా ఫినాల్ ఇదిగోండి ఇలాగే ఎగ్జిస్ట్ అవుతుంది. O- Na+, ఇలా సాల్ట్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? ఏం రిమూవ్ చేసాం మనం? H2O. జాగ్రత్త వినాలి. ఫినాల్ అనేది ఎప్పుడు కూడా అలా ఎగ్జిస్ట్ అవుతుంది. ఫినాక్సైడ్ అంటారు. సోడియం ఫినాక్సైడ్ ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఎలక్ట్రోఫైల్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. ప్లస్ Cl 2 ఎలక్ట్రాన్స్. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ రెజనెన్స్ జరుగుతుంది. ఓకేనా? రెజనెన్స్ జరిగినప్పుడు ఆక్సిజన్ కి ఈ బెంజిన్ రింగ్ కి పై బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఈ ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా? ఆరో మార్క్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతాయి కదా, ఇట్ ఈస్ అ పై నెగిటివ్ కాంజుగేషన్. పై నెగిటివ్ కాంజుగేషన్. ఎవరికైనా అర్థం కాకపోతే ఇక్కడ చూడండి. O- ఈ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయి అంటే ఇదిగోండి ఇలా వస్తుంది. డబల్ బాండ్ O-, నెగిటివ్ ఛార్జ్ ఇలా వస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ దగ్గరికి ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా? రైట్. ప్రొడక్ట్ రాసే ముందు చిన్న బేసిక్ ఫండమెంటల్ పాయింట్ ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్లోరిన్. ఫ్లోరిన్ కి నేను ఒక ఎలక్ట్రాన్ ఇచ్చాను. ఏమవుతుంది? Cl- అవుతుంది. అదే ఫర్ సపోజ్ Na+ కి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? Na అవుతుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్. న్యూట్రల్ కి ఎలక్ట్రాన్ ఇస్తే చార్జ్డ్ అవుతుంది. మరి ఇది చార్జ్డ్. చార్జ్డ్ కి ఎలక్ట్రాన్ ఇస్తే న్యూట్రల్ అవుతుంది. బేసిక్ ఫండమెంటల్ పాయింట్. జిఓసిలో కూడా చెప్పాను నేను ఇది ఆల్రెడీ. న్యూట్రల్ కి ఎలక్ట్రాన్ ఇస్తే చార్జ్డ్ అవుతుంది. చార్జ్డ్ కి ఎలక్ట్రాన్ ఇస్తే న్యూట్రల్ అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేద్దాం. ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. ఎందుకు సార్ ఇది ఎలక్ట్రోఫైల్ అంటున్నారు? కార్బన్ కి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇట్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్. అందుకే ఎలక్ట్రోఫైల్ అంటున్నా నేను. ఓకేనా? 8 ఉంటే స్టేబుల్ కదా, ఆక్టేట్ ఉంటే స్టేబుల్, ఎలక్ట్రోఫైల్ అవ్వదప్పుడు. కానీ ఇక్కడ 6 ఉన్నాయి. ఇట్ ఈజ్ ఎలక్ట్రోఫైల్. ఎలక్ట్రోఫైల్స్ ఇది న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్, చార్జ్ లేదు దాని మీద. మరి న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ కి ఎలక్ట్రాన్స్ ఇస్తే ఏమొస్తుందమ్మా? చార్జ్ వస్తుంది. ఓకేనా? న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ కి ఎలక్ట్రాన్స్ ఇస్తే ఏమొస్తుంది? చార్జ్ వస్తుంది. అంటే మరి ఇప్పుడు ప్రొడక్ట్ ఏమొస్తుంది సార్? ఇక్కడ జాగ్రత్తగా వినాలి క్లాసు. డబల్ బాండ్ O, కార్బన్, Cl మైనస్. బెంజిన్ కి హైడ్రోజన్స్ ఉంటాయి కదా, ఒక హైడ్రోజన్ ఇలా రాసుకుంటున్నాను. మైనస్ ఎందుకు రాశాను ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ కార్బన్ మీద మైనస్ ఎందుకు రాశాను నేను? కార్బన్ మీద మైనస్ ఎందుకు రాశాను? న్యూట్రల్ కి ఎలక్ట్రాన్స్ ఇస్తే
నెగిటివ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది ಒಂದು ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఇక్కడ. న్యూట్రల్ కి ఎలక్ట్రాన్ ఇస్తే నెగిటివ్ గా కన్వర్ట్ అవుతుంది. అదే పాజిటివ్ కి ఎలక్ట్రాన్ ఇస్తే న్యూట్రల్ అవుతుంది. ఇది న్యూట్రల్. ఈ న్యూట్రల్ కి నువ్వు ఎలక్ట్రాన్స్ ఇస్తున్నావు, ఈ ఫినాల్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, అప్పుడు నెగిటివ్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సార్ చూడండి, నా పాయింట్ క్లియర్ గా చూడండి. ఓకేనమ్మా, రైట్. ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నేను రాయట్లేదు. కార్బన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయో చూడండి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. ఓకేనా? రైట్. జాగ్రత్తగా వినాలి. ఎలక్ట్రోఫైల్ యాడ్ అవ్వక ముందు ఫినాల్లో ఆరోమాటిసిటీ ఉందమ్మా. ఎలక్ట్రోఫైల్ యాడ్ అవ్వక ముందు ఫినాల్లో ఏముంది? ఆరోమాటిసిటీ ఉంది. ఇదిగోండి 3 పై బాండ్స్ ఉన్నాయి చూడండి, కంటిన్యూస్ గా ఆరోమాటిసిటీ ఉంది. ఎలక్ట్రోఫైల్ యాడ్ అయిన తర్వాత ఫినాల్లో ఆరోమాటిసిటీ లాస్ అయింది. అబ్జర్వ్ చేశారా? కంటిన్యూస్ కాంజుగేషన్ లో చూడండి, ఆరోమాటిసిటీ లాస్ అయింది. అంటే ఇప్పుడు దాని ఆరోమాటిసిటీ అది తెచ్చుకోవాలి. దానికోసం ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి H+ అయాన్ని రిలీజ్ చేస్తుంది. H+. దేని రిలీజ్ చేస్తామా? H+. ఓకేనా? ఈ H+ వెళ్ళి ఈ కార్బన్ దగ్గర యాడ్ అవుతుంది. మైనస్ ఉంది కదా అక్కడ. ఈ ఎలక్ట్రాన్స్ లోపలికి షిఫ్ట్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీదకి వచ్చేస్తాయి. చూడండి అక్కడ ప్రొడక్ట్ ఏమొస్తుంది? O- డబల్ బాండ్ C H Cl Cl. రాయొచ్చా? చూడండి, ఆరోమాటిసిటీ వచ్చేసింది, చూసారా అమ్మా? ఇక్కడ ఆరోమాటిసిటీ వచ్చింది, అబ్జర్వ్ చేశారా? ఈ H+ ఎక్కడికి వెళ్ళింది? కార్బన్ కి యాడ్ అయింది. అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అంతవరకు ఏమైనా డౌట్ ఉందేమో చూడండి ఒకసారి. ఆ పాయింట్ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఓకేనా? రైట్. నెక్స్ట్ అమ్మా, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి అమ్మా, ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇక్కడ నుంచి మరలా ఒక 8 to 9 స్టెప్స్ ఉంటుందమ్మా మెకానిజం. ఇక్కడ నుంచి ఈ కాంపౌండ్ నుంచి ఒక 8 to 9 స్టెప్స్ మెకానిజం ఉంటుంది. అదంతా మనకి అవసరం లేదు యాక్చువల్గా. ఓకేనా? డైరెక్ట్ గా నేను చెప్తున్నాను చూడండి. ఆ స్టెప్స్ అన్ని చేసినా కానీ మనకి ఫామ్ అయ్యేది ఏంటంటే, రియాక్షన్ లో బేస్ ఉంది కదా OH-, ఈ OH- ఏం చేస్తుందంటే ఈ క్లోరిన్ కి లివింగ్ గ్రూప్ ఎబిలిటీ ఉంటుంది కదా, ఆ క్లోరిన్ ప్లేస్ లో రీప్లేస్ అవుతుంది. ఓకేనా? O- సాల్ట్ ఫామ్ లో ఉంటుంది. రైట్. కార్బన్ O- కార్బన్ OH హైడ్రోజన్.
ఏం చేస్తాం చూడండి ఒకసారి. ఈ 2 క్లోరిన్ ప్లేస్ లో 2 OH గ్రూప్ ని రీప్లేస్ చేసాం. ఓకేనా, ఈ 2 క్లోరిన్స్ ప్లేస్ లో 2 OH గ్రూప్స్ ని రీప్లేస్ చేసాం. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ రాయడం కోసం ఒక 9 స్టెప్స్ ఉంటుందమ్మా మధ్యలో. అంటే H+ తీయడము, యాడ్ చేయడం, అదంతా కూడా 9 స్టెప్స్ ఉంటుంది. అది అవసరం లేదు. ఓకేనా, దానివల్ల నీకు యూజ్ ఏమీ లేదు. అదంతా నేర్చుకున్న తర్వాత డిఫికల్ట్ గా ఫీల్ అవుతాం. ఓకేనా, డైరెక్ట్గా ఇది గుర్తుపెట్టేసుకోండి. క్లోరిన్ ప్లేస్ లో OH గ్రూప్ వచ్చి రీప్లేస్ అవుతుంది, అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లాగా. నెక్స్ట్ స్టెప్ లో ఒక కార్బన్ మీద 2 OH గ్రూప్స్ ఉంటే అన్స్టేబుల్. ఇమ్మీడియట్ గా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. ఏం రిమూవ్ అవుతుంది? వాటర్ మాలిక్యూల్. ఓకేనా, ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. OH-, ఈ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయి. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. బెంజిన్ O-, C++O, H, followed by acidification. మనకి ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. OH, C++O, H. ఓకేనా, రైట్. ఆర్థో ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. అలాంగ్ విత్ దీంతో పాటుగా పారా ప్రొడక్ట్ కూడా వస్తుందమ్మా. పారా ప్రొడక్ట్ కూడా ఫామ్ అవుతుంది. 2 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకేనా సార్, చూడండి రియాక్షన్. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ కి అక్కడ ఉన్న స్టెప్స్ నేను చెప్పలేదమ్మా, కావాలని చెప్పి తీసేసాను. అవి మొత్తం మనం చేసినా సరే ఫైనల్ గా వచ్చేది ఏంటంటే ఈ క్లోరిన్ ప్లేస్ లో OH గ్రూప్ రీప్లేస్ అవుతుంది. ఓకేనా, అదంతా మీరు నేర్చుకుంటే డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. ఈ మెకానిజం నేర్చుకోరు ఇక మీరు. ఓకేనా, అంత డిఫికల్ట్ గా అనిపిస్తుంది అక్కడ. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది మెకానిజం, ఇలాగ నేర్చుకోండి. అర్థమవుతుందా? సరే చూడండి రియాక్షన్. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్టెప్ లో ఏం చేసామమ్మా, క్లోరోఫామ్ ని బేస్ తో రియాక్షన్ చేసాం. ఓకేనా, కార్బేనియాన్ ఫార్మేషన్ జరిగింది. ఓకే రైట్, కార్బేనియాన్ ఫార్మేషన్ చేసాం. నెక్స్ట్ ఈ 3 క్లోరిన్స్ లో ఒక క్లోరిన్ కి లివింగ్ గ్రూప్ ఎబిలిటీ వస్తుంది. లివింగ్ గ్రూప్ ఎబిలిటీ అంటే బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని లీవ్ అయిపోతుంది. కార్బేనియాన్ కాస్త కార్బిన్ గా కన్వర్షన్ జరుగుతుంది. కార్బేనియాన్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీషీస్. కార్బేనియాన్స్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీషీస్. ఓకేనా, దీస్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీషీస్. రైట్, మనం నెక్స్ట్ స్టెప్ లో ఫినాల్ అనేది బేసిక్ గా రియాక్షన్ లో బేస్ ఉంది కదా, ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. దీన్ని ఫినాక్సైడ్ అయాన్ అంటారు. ఓకేనా, ఫినాల్ ఎప్పుడు కూడా బేస్ ఉంటే రియాక్షన్ లో ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. ఫినాక్సైడ్ అయాన్ అంటారు, సోడియం ఫినాక్సైడ్ అయాన్. ఈ ఫినాక్సైడ్ అయాన్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అయినప్పుడు ఆర్థో అండ్ పారా పొజిషన్స్ లో నెగిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది. ఏ చార్జ్ అమ్మా? నెగిటివ్ చార్జ్. ఈ నెగిటివ్ చార్జ్ దగ్గరికి ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ యాడ్ అయినప్పుడు నెగిటివ్ చార్జ్ వస్తుంది ఎలక్ట్రోఫైల్ మీద. ఇదిగో దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. రైట్, ఈ బాండ్ ఫార్మేషన్ వల్ల ఫినాల్ ఆరోమాటిసిటీ లాస్ అయింది. ఓకేనా, మరలా ఆరోమాటిసిటీ ఎలా రిగైన్ అవుతుంది? అక్కడి నుంచి H+ అయాన్ని రిలీజ్ చేస్తుంది. ఆ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని ఇదిగోండి పై బాండ్ ఫామ్ చేసి ఆరోమాటిసిటీ వచ్చేసింది. ఇక్కడ రిలీజ్ అయిన H+ కార్బన్ మీద నెగిటివ్ చార్జ్ ఉంది కదా, అక్కడ యాడ్ అయింది. నెక్స్ట్ స్టెప్ లో ఇది షార్ట్ కట్ లాగా చెప్పాను. రియాక్షన్ లో బేస్ ఉంది. బేస్ తో రియాక్షన్ చేసినప్పుడు ఈ క్లోరిన్స్ ప్లేస్ లో 2 OH గ్రూప్స్ వస్తాయి.
ఒక కార్బన్ మీద 2 OH గ్రూప్స్ ఉంటే అన్స్టేబుల్, రిపల్షన్స్ ఉంటాయి. ఇమ్మీడియట్ గా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది, OH మైనస్ H ప్లస్. ఈ బాండ్ ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతుంది, అంటే ఇది ఆల్డిహైడ్ గ్రూప్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఫాలోడ్ బై ప్రొటనేషన్, మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. చూడండి ఒకసారి రియాక్షన్. ఓకేనా? మా రియాక్షన్ అర్థమైందా? ఇంకా డౌట్ ఉందా రియాక్షన్ ఎవరికైనా? ఓకేనా? రియాక్షన్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఇంకోసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఓకే రైట్, నెక్స్ట్ రియాక్షన్. ఎవరికైనా సరే ఒకటమ్మా ఇంకొక విషయం ఏంటంటే, ఇది అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి రియాక్షన్. నోట్స్ లో నేను ఇది ఇవ్వలేదమ్మా, నోట్స్ లో ఆ మెకానిజమే ఇచ్చాను. ఇక్కడ నుంచి 9 స్టెప్స్ ఉన్న మెకానిజమే ఇచ్చాను. ఓకేనా? ఎక్స్టెండెడ్ మెకానిజం ఇచ్చాను. ఇది షార్ట్ కట్ మెకానిజం, ఇక్కడ నుంచి ఈ స్టెప్ కి షార్ట్ కట్ చేశాను. ఇది నోట్స్ లో ఇవ్వలే నేను, నోట్స్ లో ఇక్కడ నుంచి ఎక్స్ట్రా స్టెప్స్ ఉన్నది మొత్తం ఇచ్చేసాను. ఓకేనా? సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓకేనా ఒకసారి చూసుకోండి, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, యూజ్ అవుతుంది. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ కరెక్ట్. ఇక్కడ మనకి 2 ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి, ఆర్థో ప్రొడక్ట్, పారా ప్రొడక్ట్. ఒకవేళ ఎగ్జామ్ లో గనక మేజర్ మైనర్ అని అడిగితే, మాక్సిమం అడగడు, ఒకవేళ ఎగ్జామ్ లో మేజర్ మైనర్ అడిగితే ఆర్థో ప్రొడక్ట్ అనేది మనకి మేజర్ గా వస్తుంది. ఈజ్ ఏ మేజర్ ప్రొడక్ట్, ఇది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. ఎందుకని సార్ ఆర్థో ఎందుకు మేజర్ అవుతుంది? సింపుల్ రీజన్. ఇక్కడ చూడండి ఒకసారి స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. OH C డబల్ బాండ్ O H. ఇక్కడ ఏముందమ్మా? హైడ్రోజన్ బాండింగ్. ఏముంది? హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బాండింగ్ ఉంటే ఏమవుతుంది సార్? 1 2 3 4 5 6 6 మెంబర్ రింగ్ లాగా ఉంది, అబ్జర్వ్ చేశారా? సైక్లైజేషన్ 6 మెంబర్ రింగ్ లాగా ఉంది, అబ్జర్వ్ చేశారా? ఓకేనా? ప్లస్ ఇంకో పాయింట్ కూడా ఉంది ఇక్కడ, డబల్ బాండ్, సింగిల్ బాండ్, డబల్ బాండ్, రెజనెన్స్ కూడా పాసిబుల్ అవుతుంది. ఓకేనా? రెజనెన్స్ పాసిబుల్ అవుతుంది, సైక్లైజేషన్ జరిగింది, హైడ్రోజన్ బాండింగ్. ఓకేనా? మనకి పారా పొజిషన్ లో ఆ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. సో ఇన్ Raymer-Tayman reaction, ఆర్థో product is formed as a major product compared to para product. Reason ఏంటమ్మా? డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది.
నెక్స్ట్ రియాక్షన్ అమ్మా కోల్ బేస్ షిమిట్ రియాక్షన్. కోల్బ్ షిమిట్ రియాక్షన్. ఓకేనా, కోల్ బేస్ కదమ్మా, కోల్బ్ షిమిట్ రియాక్షన్. రైట్. రియాక్టెంట్ ఫీనోల్, ఫీనోల్. రియేజెంట్ CO2 ప్లస్ NaOH, సోడియం హైడ్రాక్సైడ్. రియేజెంట్ ఎవరమ్మా? CO2 ప్లస్ NaOH. ప్రొడక్ట్ ఏమొస్తుంది సార్? OH, COOH. ప్రీవియస్ రియాక్షన్ లో ఆల్డిహైడ్ ఫామ్ అయింది, అవునా? ఈ రియాక్షన్ లో యాసిడ్ వస్తుంది, COOH, ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ అండ్ పారాహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. ఈ షిమిట్ రియాక్షన్ లో ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్, పారాహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ ఫామ్ అవుతుందన్నమాట. ఓకేనా? రియాక్షన్ మెకానిజం చూడండి. ఫస్ట్ ఫీనాల్ బేస్ తో రియాక్ట్ అవుతుంది. యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగింది కదా, ఫస్ట్ ఫీనాల్ NaOH తో రియాక్షన్ చేసి సాల్ట్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే ఫినాక్సైడ్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. O మైనస్ Na ప్లస్ ఇలా సాల్ట్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ CO2 కార్బన్ డైఆక్సైడ్. CO2 ఇలా రాసుకోవచ్చా? చూడండి, రాయొచ్చా? కార్బన్ డైఆక్సైడ్. రెజనెన్స్ జరిగింది కదమ్మా, చార్జ్ ఏమొస్తుంది? నెగటివ్ చార్జ్. ఈ పై ఎలక్ట్రాన్ షిఫ్ట్ చేసామనుకోండి, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. మైనస్ ప్లస్, నెగటివ్ పాజిటివ్, అవునా? ఈ పాజిటివ్ కార్బన్ వెళ్ళి ఈ నెగిటివ్ కార్బన్ దగ్గర యాడ్ అవుతుంది. ఓకేనా అమ్మా? స్టెప్ చూడండి ఒకసారి, అది ఎవరికైనా అర్థం కాకపోతే ఇదిగో పాజిటివ్ కార్బన్ వెళ్ళి ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా? రైట్. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. బెంజీన్ డబల్ బాండ్ O, C డబల్ బాండ్ O, O మైనస్. మైనస్ డబల్ బాండ్ డబల్ బాండ్. హైడ్రోజన్ ఇక్కడ ఉంటుంది కదా, బెంజిన్ మీద హైడ్రోజన్ ఉంటాయి కదా, ఆ హైడ్రోజన్ ఇలా బయటికి రాసు. రైట్. సేమ్ ప్రీవియస్ రియాక్షన్. అరోమాటిసిటీ లాస్ అయింది, అబ్జర్వ్ చేశారా? చార్జ్డ్ ఎలక్ట్రోఫైల్ కి ఎలక్ట్రాన్స్ ఇచ్చారు, ఏమైంది? న్యూట్రల్ అయింది, అవునా? నువ్వు చూడాల్సిన ఆక్సిజన్ కాదు, కార్బన్ చూడు. చార్జ్డ్ కార్బన్ కి ఎలక్ట్రాన్స్ ఇచ్చావు, ఏమైంది? న్యూట్రల్ కార్బన్ అయింది. ఓకేనా? మరి ప్రీవియస్ కేసులో న్యూట్రల్ కార్బన్ కి ఎలక్ట్రాన్ ఇచ్చావు, అప్పుడు అక్కడ నెగిటివ్ చార్జ్ ఫామ్ అయింది. ఓకేనా? కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఇది చార్జ్డే కదా సార్ అంటారు. నువ్వు చూడాల్సింది కార్బన్ మీద, ఆక్సిజన్ కాదు, కార్బన్. కార్బన్ కి నువ్వు ఎలక్ట్రాన్స్ ఇచ్చింది. రైట్. మరి ఇక్కడ అరోమాటిసిటీ లాస్ అయింది కదా,
వెంటనే బేస్ ఏం చేస్తుంది ఇక్కడ OH మైనస్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి H+ అయాన్ యాక్సెప్ట్ చేస్తుంది, ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతాయి. ఓకేనా, ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా O మైనస్ డబల్ బాండ్ C డబల్ బాండ్ O మైనస్. ఓకేనా, మా రాయొచ్చా ప్రొడక్ట్ చూడండి ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫాలోడ్ బై acidification. ఇక్కడ OH గ్రూప్ వచ్చేస్తుంది, COOH యాసిడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, చూడండి అమ్మా, అర్థమైందా రియాక్షన్ అమ్మా? మెకానిజం అర్థమైందా ఇది? ఓకేనా, రైట్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందమ్మా. ఇక్కడ మనం రియాక్షన్ లో NaOH యూజ్ చేసాం. NaOH యూజ్ చేసినప్పుడు మేజర్ ప్రొడక్ట్ ఈస్ ఆర్థో. మేజర్ ప్రొడక్ట్ ఈస్ ఆర్థో. ఆర్థో ప్రొడక్ట్ మేజర్ గా వస్తుంది. అదే ఫర్ సపోజ్ మనం KOH యూజ్ చేసామనుకోండి, పారా ప్రొడక్ట్ మేజర్ గా వస్తుంది. ఓకే, NaOH యూజ్ చేసినప్పుడు ఆర్థో ప్రొడక్ట్ మేజర్, KOH యూజ్ చేసినప్పుడు పారా ప్రొడక్ట్ మేజర్ గా వస్తుందమ్మా. ఎందుకు సార్? దానికి రీజన్ ఏంటంటే ఒకసారి ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. O మైనస్, ఓకే, సింపుల్ రీజన్ అమ్మా. O మైనస్ ఇక్కడ దగ్గరలో దీనికి Na+ ఉంటుంది. Na+. కార్బన్ డైఆక్సైడ్ యాడ్ అయింది కదా, దీనికి CO2 మాలిక్యూల్ యాడ్ అయింది కదా, ఎలక్ట్రోఫైల్. అవునా, ఎలక్ట్రోఫైల్ C డబల్ బాండ్ O డబల్ బాండ్. ఇలా ఒక రింగ్ లాగా, అంటే 6 మెంబర్డ్ రింగ్ లాగా ఉంటుందమ్మా ఇది. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒక 6 మెంబర్డ్ రింగ్ లాగా ట్రాన్సిషన్ స్టేట్ ఒకటి ఫామ్ అవుతుంది. ఇక్కడ రియాక్షన్ జరిగే ముందు, ఇది ఫామ్ అయ్యే ఈ స్టెప్ ముందు ఇదిగోండి ఇలా ఒక ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. ఈ సోడియం ప్లేస్ లో ఇక్కడ పొటాషియం ఉందనుకోండి, ఫర్ సపోజ్ పొటాషియం అనేది లార్జ్ సైజ్, సోడియం అనేది స్మాల్ సైజ్. ఓకేనా, ఇక్కడ ఫామ్ అయ్యే ఈ 6 మెంబర్డ్ రింగు సోడియం ఉన్నప్పుడు స్టేబుల్ గా ఉంటుంది. పొటాషియం ఉంటే ఏమవుతుందంటే లార్జ్ సైజ్ అయిపోతుంది, అంటే 6 క్రాస్ అయిపోతుంది. అందుకని ఏం చెప్తారంటే ఇక్కడ NaOH యూజ్ చేసినప్పుడు ఆర్థో ప్రొడక్ట్ మేజర్ గా వస్తుంది, KOH యూజ్ చేసినప్పుడు పారా ప్రొడక్ట్ మేజర్ గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ సోడియం ప్లేస్ లో పొటాషియం ఉందనుకోండి, ఈ CO2 ఇక్కడ ఉండదు, ఇక్కడికి వెళ్ళిపోతుంది, 4th పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు సార్? ఎందుకంటే పొటాషియంకి సైజ్ ఎక్కువ. ఓకేనా, ఇలా ఇంటరాక్షన్ లో ఉందనుకోండి పొటాషియము. ఓకేనా, సోడియం అయితేనేమో ఇది 6 మెంబర్డ్ రింగ్ సైజ్ ఉంటుంది, పొటాషియం అయితేనేమో ఒక 8-9 మెంబర్డ్ రింగ్ సైజ్ వస్తుంది. అందువల్ల ఇక్కడ అది అన్స్టేబుల్ అయిపోతుంది. ఓకేనా, 4th పొజిషన్కి వెళ్ళిపోతుంది. దానికోసం ఏం చెప్తారంటే ఇదిగోండి ఈ పాయింట్ యూజ్ చేస్తారు. NaOH యూజ్ చేసినప్పుడు ఆర్థో ప్రొడక్ట్ మనకి మేజర్ గా వస్తుంది, KOH యూజ్ చేసినప్పుడు పారా ప్రొడక్ట్ మేజర్ గా వస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? CO2 is held by
Na plus close to ortho position by complex formation. నోట్స్ లో ఇచ్చానమ్మా నేను క్లియర్ గా అది. ఓకేనా, దాని గురించి మీరేం ఆలోచించద్దు. నోట్స్ లో ఈ డయాగ్రామ్ కూడా ఇచ్చాను, ఓకేనా. స్టేట్మెంట్ కూడా రాశాను నీట్ గా. పొటాషియం యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే కాంప్లెక్స్ అన్స్టేబుల్. ఓకేనా, దానివల్ల మనకి ప్రొడక్ట్ అనేది పేరా ఎక్కువ వస్తుంది అక్కడ. ఓకే, ఎవరికైనా డౌట్ ఉందా చూడండి. ఇది రియాక్షన్ ఏమైనా డౌట్ ఉందని చూడండి ఒకసారి. అమ్మా రియాక్షన్ ఏమైనా డౌట్ ఉందా? ఓకే ఓకే రైట్. నెక్స్ట్ రియాక్షన్. నెక్స్ట్ రియాక్షన్ అమ్మా. నెక్స్ట్ ఎజో కపులింగ్ రియాక్షన్. ఎజో కపులింగ్ రియాక్షన్. ఎజో కపులింగ్ రియాక్షన్. రైట్. ఫినాల్ తీసుకుందామమ్మా. ఫినాల్. ఓకే, reacted with disonium salt or disonium chloride. Disonium అంటే N2 plus Cl minus, ఇలా సాల్ట్ ఫామ్ లో ఉంటుందన్న. ఓకేనా, మనం ఎమీన్స్ అనే టాపిక్ లో దీని గురించి డిస్కస్ చేస్తాం క్లియర్ గా. దీని ప్రిపరేషన్, ప్రాపర్టీస్, మెకానిజం, రియాక్షన్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాము. ఓకేనా, రియాక్షన్ లో కంపల్సరీగా బేస్ ఉండాలి, NaOH. ప్రొడక్ట్ ఏమొస్తుంది సార్? కప్లింగ్ రియాక్షన్ అంటే ఫినాల్ తో డైజోనియం సాల్ట్ అనేది కంబైండ్ అవుతుంది. OH N డబల్ బాండ్ N బెంజీన్. రైట్, ప్రొడక్ట్ అది వస్తుందమ్మా. రియాక్షన్ చాలా ఈజీ రియాక్షన్. మెకానిజం చూడండి, సేమ్ ప్రీవియస్ రియాక్షన్స్. ఫస్ట్ ఫినాల్ తీసుకున్నాం. ఫినాల్ NaOH తో రియాక్షన్ చేస్తుంది కదా, యాసిడ్ బేస్ రియాక్షన్ చేస్తుంది కదా. NaOH ఫార్మ్స్ ఫినాక్సైడ్ అయాన్, O మైనస్ Na ప్లస్, ఫినాక్సైడ్ అయాన్ ఫామ్ లో ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ లో ఫినాక్సైడ్ అయాన్ తీసుకుంటాం, O మైనస్ ప్లస్ డైజోనియం సాల్ట్. ఈ డైజోనియం సాల్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందా?
నైట్రోజన్ జనరల్ గా 3 బాండ్స్ చేస్తుంది, కానీ ఇక్కడ నైట్రోజన్ 4 బాండ్స్ చేసింది. సో నైట్రోజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్ ఆర్ నైట్రోజన్ కంటైన్స్ పాజిటివ్ చార్జ్. నైట్రోజన్ 4 బాండ్స్ చేసిందమ్మా, అంటే ఒకటి డేటివ్ బాండ్ ఉంది ఇందులో, అందుకని పాజిటివ్ చార్జ్ ఉంది. ఓకేనా? రెజనెన్స్ జరిగింది కదా, ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయి, ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఛార్జ్ ఏమొస్తుందమ్మా? నెగిటివ్ ఛార్జ్. ఓకేనా? రైట్. హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ పాజిటివ్ ఛార్జ్ ని ప్రిఫర్ చేయదుగా. ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ని ఈ నైట్రోజన్ తీసేసుకుంటుంది, మిడిల్ నైట్రోజన్. మరి ఈ నైట్రోజన్ డెఫిషియెంట్ అవుతుంది కదా, ఇది దీంతో బాండ్ చేస్తుంది. ఓకేనా? మీరు బుక్స్ లో ఎక్కడ చూసినా కానీ ఏ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకేనా? మీరు రిఫరెన్స్ బుక్స్ చూడండి, మామూలు బుక్స్ చూడండి, ఏ బుక్స్ అయినా చూడండి, ఎవరి నోట్స్ అయినా చూడండి, స్ట్రక్చర్స్ ఇవే ఉంటాయి. కానీ అందులో మనం మీనింగ్ అర్థం చేసుకోవాలి, రియాక్షన్ యొక్క మీనింగ్, ఎలా జరుగుతుంది రియాక్షన్ అని తెలుసుకోవాలి సబ్జెక్ట్. నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ పాజిటివ్ ఛార్జ్ ని ప్రిఫర్ చేయదు. వెంటనే ఈ 5 ఎలక్ట్రాన్స్ ఈ నైట్రోజన్ వైపు షిఫ్ట్ అవుతాయి. ఈ ఫస్ట్ నైట్రోజన్ డెఫిషియెంట్ అవుతుంది, వెంటనే ఇది ఏం చేస్తుంది? ఇదిగోండి, ఫినాల్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ అయింది కదా, ఆర్థో పొజిషన్ లో పారా పొజిషన్ లో నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కదా, పారా పొజిషన్ లో వచ్చి యాడ్ అయింది. సార్ ఆర్థోలో చేయొచ్చు కదా సార్, ఇంత పెద్ద గ్రూప్ తీసుకెళ్ళి నువ్వు ఆర్థోలో పెట్టామనుకో స్టెరిక్ క్రౌడింగ్ వచ్చేస్తుంది. సో అందుకని పారా పొజిషన్ లో చేస్తున్నాను. ఓకేనా? ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? డబల్ బాండ్ ఓ ఎన్, డబల్ బాండ్ ఎన్ పిహెచ్. ఓకేనా? రైట్. హైడ్రోజన్ ఉంటుంది కదా, ఆరోమాటిసిటీ లాస్ అయిందిగా, ఫినాల్ ఆరోమాటిసిటీ లాస్ అయింది కదా, అవునా? వెంటనే ఏం చేస్తున్నామా? బేస్ OH మైనస్, అక్కడి నుంచి H+ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? మళ్ళీ ఆరోమాటిసిటీ వచ్చేస్తుంది కాంపౌండ్, లేకపోతే ఇలా రాద్దాం. డబల్ బాండ్ ఓ N, డబల్ బాండ్ N PH. ఈ హైడ్రోజన్ పైకి రాసుకుంటాం, బేస్ ఏం చేస్తుందమ్మా? అక్కడి నుంచి ఈ H+ ని యాక్సెప్ట్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయి కదా, ఆరోమాటిసిటీ వచ్చేస్తుంది. ప్రొడక్ట్ ఏమొస్తుంది? డబల్ బాండ్ O మైనస్ N, డబల్ బాండ్ N బెంజీన్. ఓకేనా? ఫాలోడ్ బై ప్రొటనేషన్. ప్రొటనేషన్ చేస్తే O- కాస్త OH గ్రూప్ గా కన్వర్ట్ అయిపోతుంది. N డబల్ బాండ్ N బెంజీన్. ఓకేనా? సార్ చూడండి మా ప్రోడక్ట్ రియాక్షన్ అదే, సేమ్ ప్రీవియస్ రియాక్షనే, కాకపోతే ఎలక్ట్రోఫైల్ చేంజ్ అయింది.
ఇక్కడ ఎలక్ట్రోఫైల్ ఎవరు? డైజోనియం సాల్ట్. ఓకేనా అమ్మా? రియాక్షన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఆరోమాటిసిటీ లాస్ అయింది కదా, మళ్ళీ ఆరోమాటిసిటీ ఏమైంది? రిటైన్ అయింది ఇక్కడ. ఓకేనా? ఫాలోడ్ బై ఎసిడిఫికేషన్. ఓకేనా? ఈ రియాక్షన్ ని ఎజో కపులింగ్ రియాక్షన్ అంటారు. ఓకేనా? ఇంకా ఈ రియాక్షన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయని చూడండి. రియాక్షన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెక్ చేయాలి ఫాస్ట్ గా. ఓకేనా? రైట్, నెక్స్ట్. నెక్స్ట్ మనం స్టార్టింగ్ లో యాసిడ్ బేస్ రియాక్షన్ వరకు డిస్కస్ చేసామమ్మా. రైట్, అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాం. యాసిడ్ బేస్ రియాక్షన్ దగ్గర నుంచి ఫినాల్ ని ఆల్కైలేషన్ చేద్దాం. ఆల్కైలేషన్ రియాక్షన్. ఫినాల్ తీసుకున్నాము. ఫినాల్ ని మిథైల్ క్లోరైడ్ CH3Cl మిథైల్ క్లోరైడ్ NaOH బేస్ తో రియాక్షన్ చేద్దాం. ఓకేనా? ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? హైడ్రోజన్ ప్లేస్ లో CH3 గ్రూప్ వస్తుంది. ఇట్ ఈస్ ఏ ఆల్కైలేషన్ రియాక్షన్. మనం ఆల్కహాల్స్ అనే టాపిక్ లో కూడా ఈ పాయింట్ డిస్కస్ చేసాం. ఓకేనా? సరే, మెకానిజం చూడండి. ఫస్ట్ ఫినాల్ దేంతో రియాక్షన్ చేద్దాం? ఫినాల్ ని NaOH తో రియాక్షన్ చేద్దాం. ఓకేనా? వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది కదా, సాల్ట్ ఫామ్ అవుతుంది. -H2O. O మైనస్ Na ప్లస్ సాల్ట్ ఫామ్ అవుతుంది. మరి నెగిటివ్ చార్జ్ ఉంటే న్యూక్లియోఫైల్ లాగా యాక్ట్ చేస్తుందిగా. ఇట్ యాక్ట్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్. మన దగ్గర RX ఉంది కదా, CH3Cl RX CH3Cl. ఓకేనా? బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుందమ్మా? ఆల్కైల్ బెంజీన్. ఆల్కైల్ బెంజీన్ ఈజ్ SN2 రియాక్షన్. SN2 రియాక్షన్. ఆల్కహాల్స్ లో కూడా మనం ఈ రియాక్షన్ డిస్కస్ చేసాం. ఓకేనా? ఫస్ట్ స్టెప్ లో యాసిడ్ బేస్ రియాక్షన్ చేసాము. ఫినాక్సైడ్ సాల్ట్ ఫామ్ అయింది. దీనిలో ఉన్న ఈ నెగిటివ్ పార్ట్ న్యూక్లియోఫైల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా? ఇది ఉన్న RX ఉంది, న్యూక్లియోఫైల్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగింది. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ ఆల్కైలేషన్ రియాక్షన్. ఆల్కైలేషన్ రియాక్షన్. రైట్, నెక్స్ట్ స్టెప్ లో మిథైల్ క్లోరైడ్ ప్లేస్ లో డయజోమీథేన్ కూడా యూస్ చేయొచ్చు. ఈ రియాక్షన్ కూడా మనం డిస్కస్ చేసాం ఆల్కహాల్స్ లో. డయజోమీథేన్. డయజోమీథేన్ అంటే CH2N ట్రిపుల్ బాండ్ N. ఓకేనా? ఇక్కడ నుంచి H+ తీసుకొని PHO మైనస్ ప్లస్ CH3N2. ఇక్కడ లివింగ్ గ్రూప్ N2 నమ్మ, నైట్రోజన్. బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది, ఫ్రంట్ సైడ్ నుంచి లీవ్ అయిపోయి OCH3
బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, అంటే మనం డైజోమీథేన్ కూడా యూస్ చేసి ఆల్కైలేషన్ చేయొచ్చు. డైజోమీథేన్, ఓకేనా, CH3Cl యూస్ చేయొచ్చు, డైజోమీథేన్ కూడా యూస్ చేయొచ్చు. నుంచి H+ తీసుకొని CH3N2 కన్వర్ట్ అవుతుంది. N2 అంటే లివింగ్ గ్రూప్ ఎబిలిటీ ఉంటుంది కదా నైట్రోజన్ కి, ఓకేనా, N2 గ్యాస్ రిమూవ్ అయిపోతుంది. ఈ CH3 గ్రూప్ ఫినాక్సైడ్ అయిన గ్రూప్ యాడ్ అవుతుంది, న్యూక్లియోఫైల్. సేమ్ ఇదే రియాక్షన్, CH3C క్లోరిన్ ప్లేస్ లో N2 ఉంది, అంతే డిఫరెన్స్, రిమైనింగ్ అంతా కూడా సేమ్. నెక్స్ట్ అలాగే ఎసైలేషన్ రియాక్షన్. ఎసైలేషన్ రియాక్షన్ కూడా మనం డిస్కస్ చేసాము. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ CH3Cl ప్లేస్ లో డైమిథైల్ సల్ఫేట్ ఆ కాంపౌండ్ కూడా యూస్ చేయొచ్చు, డైమిథైల్ సల్ఫేట్. ఓకేనా, ఇదంతా కూడా ఆల్కైలేషన్ రియాక్షన్. నెక్స్ట్ ఎసైలేషన్. ఎసైలేషన్ ఫినాల్ తీసుకున్నామా, ఫినాల్ ని ఎసిటైల్ క్లోరైడ్ తో రియాక్షన్ చేస్తుంది. బేస్ ఉండాలి కంపల్సరీగా. సింపుల్, ఈ Cl మైనస్ ఈ H+ రిమూవ్ అయిపోయి -HCl, COCH3 గ్రూప్ యాడ్ అవుతుంది, COCH3. ఇట్ ఈస్ కాల్డ్ ఎసిటైలేషన్ ప్రాసెస్ అని ఏమంటారమ్మా, ఎసిటైలేషన్ రియాక్షన్. ఓకేనా, ఇక్కడ మనకి ఎసిటైల్ క్లోరైడ్ ప్లేస్ లో ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ కూడా యూస్ చేయొచ్చు. ఓకేనా, దీని ప్లేస్ లో ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ CH3C11O OC11O CH3 ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ కూడా యూస్ చేయొచ్చు. ఇదిగోండి, ఈ పార్ట్ అంతా వెళ్ళి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ అంతా కూడా యాసిడ్ గా కన్వర్ట్ అయిపోతుంది, CH3COOH. ఎసిటైల్ క్లోరైడ్ ప్లేస్ లో మనం ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ కూడా యూస్ చేయొచ్చు. ఓకేనా, ఆల్కహాల్స్ లో కూడా మనం ఈ రియాక్షన్ చెప్పుకున్నాం. రైట్, నెక్స్ట్ బెంజాయిలేషన్. ఫర్ సపోజ్ ఫినాల్ తీసుకొని మనం, ఇది ఎసిటైల్ క్లోరైడ్, అదే ఫర్ సపోజ్ బెంజైల్ క్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి. బెంజైల్ క్లోరైడ్ అంటే CH3 ప్లేస్ లో బెంజీన్ ఉంటుంది, దీన్ని బెంజైలేషన్ అంటారు. సేమ్ OH-, ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా, OPH. ఓకేనా, ఎసిటైలేషన్ అంటేనేమో ఎసిటైల్ క్లోరైడ్ యూస్ చేయాలి, బెంజైలేషన్ అంటేనేమో బెంజైల్ క్లోరైడ్ యూస్ చేయాలి. ఈ రియాక్షన్ ఒక నేమ్ ఉందమ్మా, స్కాటన్ బౌమన్ రియాక్షన్ అంటారు. ఓకేనా, నోట్స్ లో ఇచ్చా నేను, నేమ్ కూడా చూడండి ఒకసారి, స్కాటన్ బౌమన్ రియాక్షన్. అంటే బెంజైల్ క్లోరైడ్ ని యూస్ చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక రియాక్షన్ డిస్కస్ చేద్దాము. ఫినాల్ ని OH గ్రూప్ అనేది యాక్టివేటింగ్ గ్రూప్. OH గ్రూప్ ఏ గ్రూప్, యాక్టివేటింగ్ గ్రూప్, +M గ్రూప్, అంటే పవర్ఫుల్ బాగా. ఫినాల్ అనేది చాలా రియాక్టివ్, మోర్ రియాక్టివ్. ఇలాంటి ఫినాల్ కి మనం బ్రోమిన్ వాటర్ తో రియాక్షన్ చేసామనుకోండి. బ్రోమిన్ వాటర్ అంటే ఏంటి సార్, దీనిలోంచి మనకి Br+ ఎలక్ట్రోఫైల్ ప్రొడ్యూస్ అవుతుంది, Br+ ఎలక్ట్రోఫైల్. ఓకేనా, ట్రైబ్రోమినేషన్ ప్రొడక్ట్ వస్తుంది. ఏ ప్రొడక్ట్ వస్తుంది, ట్రైబ్రోమినేషన్.
బెంజిన్ కున్న 3 పొజిషన్స్ లో బ్రోమిన్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఏ ట్రైబ్రోమో ఫినాల్. ట్రైబ్రోమో ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఫినాల్ అనేది మోర్ రియాక్టివ్, ఓకేనా, చాలా రియాక్టివ్ ఇది. అందుకే 3 పొజిషన్స్ లో బ్రోమిన్ వచ్చేసేసి. అదే ఫర్ సపోజ్ మనం ఫినాల్ కి బ్రోమినేషన్ చేద్దాం. ఈసారి వాటర్ ప్లేస్ లో CS2. నేను బెంజీన్ లో కూడా చెప్పాను ఫస్ట్ ఇయర్ లో ఈ రియాక్షన్. కార్బన్ డైసల్ఫైడ్. ఇట్ ఈస్ ఏ నాన్ పోలార్ సాల్వెంట్. నాన్ పోలార్ సాల్వెంట్. ఇది యూస్ చేసినప్పుడు మనకి ఆర్థో ప్రొడక్ట్ ఆర్ పారా ప్రొడక్ట్ ప్లస్ పారా ప్రొడక్ట్. టూ రియాక్షన్స్ కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి మీరు. ఇది పోలార్ సాల్వెంట్. పోలార్ సాల్వెంట్ లోనేమో ట్రైబ్రోమినేషన్ జరిగింది, అంటే అన్కంట్రోల్డ్ రియాక్షన్. నాన్ పోలార్ సాల్వెంట్ లో సెలెక్టివ్ గా జరిగింది రియాక్షన్. చూడండి, పర్ రింగ్ కి ఒక బ్రోమినే వచ్చి యాడ్ అయింది. ఇక్కడేమో 3 బ్రోమిన్స్ యాడ్ అయితే పర్ రింగ్ కి, ఇక్కడ పర్ రింగ్ కి 1 బ్రోమినే వచ్చి యాడ్ అయింది. ఎందుకండి? డిఫరెన్స్ ఏంటి అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెయిన్ డిఫరెన్స్ ఏంటో చూడండి అందులో. డిఫరెన్స్ ఏంటమ్మా? అక్కడ మొన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అబ్జర్వ్ చేయండి. వెరీ గుడ్. సాల్వెంట్. వాటర్ ఈజ్ ఏ పోలార్ సాల్వెంట్. CS2 ఈజ్ ఏ నాన్ పోలార్ సాల్వెంట్. ఇక్కడ ఎలక్ట్రోఫైల్ ఎవరు? Br+. దీనిలో ఎలక్ట్రోఫైల్ ఎవరు? Br+. ఎలక్ట్రోఫైల్ చార్జ్డ్, న్యూట్రల్? చార్జ్డ్. ఈ 2 రియాక్షన్స్ లో ఎలక్ట్రోఫైల్ Br+, చార్జ్డ్, ఓకేనా. నాన్ పోలార్ సాల్వెంట్ అంటే చార్జెస్ ఉండవు, మరి పోలార్ సాల్వెంట్ అంటే చార్జెస్ ఉంటాయి. లైక్ డిజాల్వ్ లైక్ అంటే పోలార్ సాల్వెంట్ లో చార్జ్డ్ స్పీషీస్ అనేవి ఫాస్ట్ గా ఎగ్జిస్ట్ అవుతాయి. నాన్ పోలార్ సాల్వెంట్ లో చార్జ్డ్ స్పీషీస్ ఎగ్జిస్ట్ అవ్వడం డిఫికల్ట్, ఓకేనా. అంటే ఫైనల్ గా కాన్సంట్రేషన్ ఆఫ్ నాన్ పోలార్ సాల్వెంట్ లో కాన్సంట్రేషన్ ఆఫ్ Br+ ఈస్ లెస్. పోలార్ సాల్వెంట్ లో కాన్సంట్రేషన్ ఆఫ్ Br+ ఈస్ మోర్. అంటే ఇక్కడ Br+ ఎక్కువ ఉన్నాయి, అందుకే ట్రైబ్రోమినేషన్ జరిగింది. ఇక్కడ Br+ తక్కువ ఉన్నాయి, అందుకే సెలెక్టివ్ గా జరిగింది రియాక్షన్. రెండిట్లో ఫినాల్ తీసుకుంది మనం. ఫినాల్ రెండిట్లో కూడా రియాక్టివిటీ సేమే, కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే సాల్వెంట్ లో ఉంది. ఈ సాల్వెంట్ యూస్ చేసినప్పుడు Br+ ఎక్కువ ఉంటాయి, ఈ సాల్వెంట్ యూస్ చేసినప్పుడు Br+ ఎలక్ట్రోఫైల్స్ తక్కువ ఉంటాయి. తక్కువ ఉంటే సెలెక్టివ్ గా జరిగింది రియాక్షన్, ఎక్కువ ఉంటే అన్కంట్రోల్డ్ గా జరిగింది రియాక్షన్, ఓకేనా. ఓకేనమ్మా? రైట్, నెక్స్ట్ రియాక్షన్. నెక్స్ట్ వన్, నైట్రేషన్. ఫినాల్ కి కనుక మనం డైల్యూట్ HNO3, కాన్సన్ట్రేట్ కదమ్మా, డైల్యూట్ HNO3 యూస్ చేస్తే 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఆర్థోనైట్రోఫినోల్ ప్లస్ పారానైట్రోఫినోల్. ఈ రెండిట్లో మేజర్ ఎవరనేది అడుగుతూ ఉంటారు క్వశ్చన్ ఎగ్జామ్ లో. ఆర్థో ఈస్ మేజర్, para is minor.
ఎందుకని సార్? సింపుల్ రీజన్. హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది, అబ్జర్వ్ చేశారా? OH N డబల్ బాండ్ O మైనస్. స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండింగ్. రైమర్టేమన్ రియాక్షన్ లో కూడా ఇలాగే ఆర్థో పొజిషన్ లో హైడ్రోజన్ బాండింగ్ ఉంటే మనకి మేజర్ ప్రొడక్ట్ ఫామ్ అయింది. సేమ్ అలాగే డైల్యూట్ HNO3 తో రియాక్షన్ చేసినప్పుడు కూడా ఓకేనా ఆర్థో ప్రొడక్ట్ అనేది మేజర్ గా ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్, ఫర్ సపోజ్ ఫీనాల్ ని మనం సల్ఫోనేషన్ చేసామనుకోండి. సల్ఫోనేషన్ అంటే SO3H H2SO4 తో రియాక్షన్ చేస్తాం. H2SO4 సల్ఫోనేషన్ జరిగింది. OH SO3H SO3H సల్ఫోనేషన్ జరిగింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సల్ఫోనేషన్ బెంజీన్ లో చెప్పాను ఈ పాయింట్ ఆల్రెడీ మీ ఫస్ట్ ఇయర్ లో. ఇక్కడ మనకి డీసల్ఫోనేషన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. అంటే ఈ కాంపౌండ్ మరలా ఫర్దర్ గా నువ్వు HNO3 తో రియాక్షన్ చేసామనుకో, ఫర్ సపోజ్ అంటే నైట్రేషన్ చేస్తున్నాం. HNO3 తో రియాక్షన్ చేస్తే ఆ SO3H గ్రూప్ ప్లేస్ లో కూడా మనకి NO2 గ్రూప్ వచ్చి రీప్లేస్ అవుతుంది. చూడండి, ప్రొడక్ట్ చూడండి, అంటే డీసల్ఫోనేషన్ జరిగింది ఇక్కడ. ఓకేనా? NO కాన్సన్ట్రేటెడ్ యూస్ చేయాలి ఇక్కడ. ఓకేనా? అంటే సల్ఫోనేషన్, సల్ఫోనిక్ యాసిడ్ కి డీసల్ఫోనేషన్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకేనా? అన్నిటికీ ఉండదు. NO2 గ్రూప్ లీవ్ అవ్వదు, NO2 గ్రూప్ రీప్లేస్ అవ్వదు, ఓన్లీ SO3H గ్రూప్ మాత్రమే రీప్లేస్ అవుతుంది. వీటిని కనుక మనం ఈ కాంపౌండ్ ని HNO3 తో రియాక్షన్ చేస్తే ఈ SO3H ప్లేస్ లో కూడా మనకి NO2 గ్రూప్ అనేది రీప్లేస్ అవుతుంది. అంటే డీసల్ఫోనేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? డీసల్ఫోనేషన్. డీసల్ఫోనేషన్. ఓకేనా? ఇది కూడా రియాక్షన్ బాగా ఇంపార్టెంట్, అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ అలాగే ఫీనాల్ ని మనం డిస్కస్ చేసామా? H2SO4 డైల్యూట్ H2SO4 తో రియాక్షన్ చేస్తాం. 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. SO3H ఆర్థో ప్రొడక్ట్ ప్లస్ పారా ప్రొడక్ట్ SO3H. ఎగ్జామ్ లో మనకి టెంపరేచర్ కండిషన్ ఇస్తాడు. అట్ లో టెంపరేచర్, ఎట్ హై టెంపరేచర్. లో టెంపరేచర్స్ దగ్గర మనకి ఆర్థో ప్రొడక్ట్ మేజర్ గా ఫామ్ అవుతుంది. పారా వచ్చేసరికి మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. అట్ హై టెంపరేచర్ ఆర్థో ఈజ్ మైనర్ ప్రొడక్ట్, పారా ఈజ్ మేజర్ ప్రొడక్ట్. ఓకేనా? లో టెంపరేచర్స్ దగ్గర ఆర్థో ప్రొడక్ట్ మేజరు, హై టెంపరేచర్స్ దగ్గర పారా ప్రొడక్ట్ మేజర్ గా వస్తుంది. దీన్నే మనం TCP అంటాం, సారీ KCP, కైనెటికల్లీ కంట్రోల్డ్ ప్రొడక్ట్. దీన్ని TCP అంటారు, థర్మోడైనమికల్లీ కంట్రోల్డ్ ప్రొడక్ట్. ఓకేనా? ఆల్కీన్స్ అనే టాపిక్ లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నో ప్రాబ్లం. ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే ఫీనాల్ తో రెజొనెన్స్ రాసినప్పుడు ఆర్థో పొజిషన్ లో ఇక్కడ నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఫస్ట్ నెగిటివ్ చార్జ్ ఇక్కడ వస్తుంది, ఆ తర్వాత పారా పొజిషన్ లో వస్తుంది. అంటే ఫస్ట్ ఫామ్ అయ్యేది మనకి ప్రొడక్ట్ ఆర్థో, ఇక్కడ ఫామ్ అవుతుంది ప్రొడక్ట్. లో టెంపరేచర్స్ దగ్గర మనకి ఆర్థో ప్రొడక్ట్ ఎక్కువ వస్తుంది.
కొంచెం మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఈ OH గ్రూప్ కి SO3H గ్రూప్ కి మధ్య ఉన్న రిపల్షన్స్ వల్ల ఆర్థో కాస్త పారాగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, టెంపరేచర్ కనుక మనం ఇంక్రీజ్ చేస్తా ఉంటే ఈ ఆర్థో ప్రోడక్ట్ ఈ పారా ప్రోడక్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, అయితే మనకు అయిన అవసరం లేదు పాయింట్స్. ఎగ్జామ్ లో మనకి టెంపరేచర్ అడుగుతాడు. లో టెంపరేచర్, హై టెంపరేచర్. లో టెంపరేచర్ దగ్గర ఆర్థో సల్ఫోనిక్ యాసిడ్, ఓకేనా, ఆర్థో ప్రోడక్ట్ మేజర్ గా వస్తుంది. హై టెంపరేచర్స్ దగ్గర పారా ప్రోడక్ట్ మేజర్ గా వస్తుంది. ఓకేనా, ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. నెక్స్ట్ వన్, మెయిన్ గా ఈ రియాక్షన్స్ అన్ని కూడా చూసుకున్నామా. దీంతో పాటు చిన్న కన్వర్షన్ ఒకటి ఉంది, అది ఒకటి చూడండి. మనకి కోల్బేస్ రియాక్షన్ లో ఈ కాంపౌండ్ ఫామ్ అయింది. దీన్ని సాలిసిలిక్ యాసిడ్ అంటారు. సాలిసిలిక్ యాసిడ్, ఓకేనా. ఈ సాలిసిలిక్ యాసిడ్ ని ఎసిటిక్ ఎనహైడ్రైడ్ CH3 C11O OC11O CH3 ఎసిటిక్ ఎనహైడ్రైడ్ తో రియాక్షన్ చేస్తే ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, ఈ హైడ్రోజన్ ప్లేస్ లో ఎసిటైలేషన్ జరుగుతుంది. OC11O CH3 COOH. ఈ కాంపౌండ్ ని ఆస్ప్రిన్ అంటారు. ఓకేనా, ఆస్ప్రిన్ హార్ట్ డిసీజెస్ కి మెడిసిన్ గా యూజ్ చేస్తూ ఉంటారు ఆస్ప్రిన్. అదే ఫర్ సపోజ్ ఈ కాంపౌండ్ ని మనం ఫినాల్ తో రియాక్షన్ చేసామనుకోండి, ఫినాల్ తో రియాక్షన్ చేస్తే ఇది యాసిడ్, ఇది ఆల్కహాల్, ఎస్టర్ ఫార్మేషన్ జరుగుతుంది. C=OPH. ఈ కాంపౌండ్ ని ఆర్థో ఫినైల్ సాలిసిలేట్ అంటారు. ఆర్ ఫినైల్ సాలిసిలేట్ ఆర్ సాలోల్ అంటారు. సాలో యాంటీసెప్టిక్ గా యూజ్ చేస్తారు ఈ కాంపౌండ్. అదే ఫర్ సపోజ్ మనం మిథనాల్ తీసుకున్నాం అనుకోండి, మిథనాల్ H+, ఆల్కహాల్, యాసిడ్, ఎస్టర్ ఫామ్ అవుతుంది. OH C=O OCH3. మిథైల్ సాలిసిలేట్ అంటారు ఈ కాంపౌండ్ ని, ఆర్ ఆయిల్ ఆఫ్ వింటర్గ్రీన్. ఆయిల్ ఆఫ్ వింటర్గ్రీన్. ఈ కన్వర్షన్స్ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్ లో. ఓకేనా, చూసుకోండి ఒకసారి, నోట్స్ లో కూడా ఉన్నాయి, ఇచ్చాను కన్వర్షన్స్ ఇచ్చాను, ఇవి కూడా ఒకసారి నోట్స్ లో చూసుకోండి. ఓకేనా, దీంతో పాటు మీరు ఎన్సీఆర్టీలో థియరీ కూడా ఒకసారి చదవాలి. ఓకేనా, ఇంకేమైనా చిన్న చిన్న రియాక్షన్స్ కనుక ఉంటే అవి నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కవర్ చేద్దాము. ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్ అని చెప్పి ఒక రియాక్షన్ ఉందమ్మా. ఆ రియాక్షన్ నేను ఎస్టర్స్ అనే టాపిక్ లో చెప్తాను. ఓకేనా, ఒక రియాక్షన్ ఆపేసేయండి, ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్. ఓకేనా, ఇంకా రిమైనింగ్ అన్ని కూడా చూసుకోండి. ఓకేనా, రైట్. షెడ్యూల్లో అసైన్మెంట్ పెడతాను ఈరోజు, అసైన్మెంట్ కూడా చేసుకోండి.